ఇంకా ఏంటంటే అన్న నువ్వు చెప్తావు అనుషున్నా. బట్ ఇక్కడ అన్న నువ్వు గమనించిన పాయింట్ ఏంటంటే, ఇలా తప్పుగా అంటున్నందుకు ఏమనుకోవద్దు. ఇట్స్ అబౌట్ ద మైండ్ సెట్ అన్న. మీ నాయనకి మైండ్ సెట్ సరిగ్గా లేదు అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు వాడేమో ఆ గ్యామ్లింగ్ ఆడేవాడేమో మీ నాన్న పిలిచి మరి ఆ డబ్బులు పెట్టి నువ్వు గెలుచుకోమని చెప్పలే కదా. మీ నాన్నే ఆశపడి ఆ డబ్బులు నాయనకాడ పెట్టుకొని పానుకున్నాడు. అదేదో నీకు నిజంగానే దేశం మీద ప్రేమ ఉన్నప్పుడు ఈ 41 రోజులు లేకుండా జీవితాంతం చేయొచ్చు కదా. ఇలా అన్వేషణ చేసేటన్నీ సేఫ్ సైడ్గానే ఉంటాయి ఎప్పుడు కూడా. మనకే కొంచెం లేట్గా అర్థం అవుతూ ఉంటాయి అనమాట. అన్వేషణ అంటే ఓన్లీ మన తెలుగు వాళ్ళని టార్గెట్ చేస్తారనమాట. ఎందుకంటే ఆయనకి వ్యూస్ రావు కదా, అది పాయింట్ ఆడ. సో ఇప్పుడు తప్ప అవుతుంది ఇక్కడ. మీ నాన్నదా బెట్టింగ్ ఆయన చెప్పు, దీనికో సమాధానం చెప్పగలం. ఎందుకంటే నీకు కూడా తెలుసు తప్పు చేసుకుని అవ్వడానికి. ఇక్కడ మారాల్సింది జనం, మారాల్సింది మైండ్ సెట్. వాటి దాకా గేటు దాటి ఏ ఒక్కడు నీ ముందుకు రాలేదు. ఈ రోజు నేను వచ్చాను, రేపు ఇంకోడు, ఆ తర్వాత ఇంకోడు, ఇంకొన్ని రోజుల్లో వందల్లో వేలలో వస్తాడు. అప్పుడే పీకుతావురా. అందులో నేనే రెండో వ్యక్తిని. చాలా రోజుల నుంచి చూస్తున్నా ఎవరన్నా అన్వేషణ మీద వీడియో చేస్తారని. ఫైనల్లీ మన విఆర్ రాజా అయితే చేశాడు. అది కూడా మన అన్వేషణ లాగా ఏది పడితే అది వాగలేదు. తమిళనాడులో 10 కోట్ల స్కామ్, 20 కోట్ల స్కామ్ అని చెప్పి అక్కడే లేదు. అన్వేషణ అంటే విఆర్ అన్నకి ఇష్టం. ఆయన మీద ప్రేమతో చేసిన వీడియోస్ ఆ రెండు కూడా. ఇక్కడ ఏంటంటే అన్వేషణ చూస్ చేసుకున్న మోటివ్ కరెక్టే, బట్ ఆయన వెళ్తున్న ప్యాతే చాలా వరస్ట్గా ఉంది. అన్వేషణ టార్గెట్ చేయడం కూడా ఆయనకి ఎప్పుడన్నా వ్యూస్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఒక సోషల్ ఎలిమెంట్స్ వీడియోస్ అయితే దింపుతూ ఉంటాను అనమాట. మీది ఎన్ని నెగిటివ్ కామెంట్ చేసినా దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ అంతే. అదే ఆయన్ని గవర్నమెంట్కి అగైనెస్ట్గా చేయమనండి, చేయలా. ఇప్పుడు దాకా అన్వేషణ వీడియోస్లో రూట్ కాస్ మీద వీడియోస్ చేసినట్టే ఇప్పుడు దాకా లేవు. సెలబ్రిటీల మీద కూడా వాగేస్తూ ఉంటాడు, 100 కోట్ల స్కామ్ని పెట్టేస్తూ ఉంటాడు, ఎక్కడ కూడా ప్రూఫ్ చూపిడు. మొన్న ఏమంటే హర్షసాయి మీద వీడియో చేసినాడు. సరే అవన్నీ ఇంకా సెకండరీ మ్యాటర్స్ పక్కన పెడితే బెట్టింగ్ యాప్ చేశా అన్నాడు. ఆయన బెట్టింగ్ యాప్ చేశారని చెప్పి హర్షాన్ని ఒప్పుకున్నాడు కదా ఎన్నో ఇంటర్వ్యూస్లో. మరి నువ్వు చెప్పేది ఏందన్న నాకు అర్థం కాదు. చెప్పలే నువ్వు చెప్పింది ఏంది మళ్ళీ. అదేదో నీకు నిజంగానే దేశం మీద ప్రేమ ఉన్నప్పుడు ఈ 41 రోజులు లేకుండా జీవితాన్ని చేయొచ్చు కదా. చేయడు. సరే ఆ వీడియోస్ అయినా నీ మెయిన్ ఛానల్లో పెట్టచ్చు కదా, పెట్టడు. ఎందుకంటే మళ్ళీ ఈ వీడియోస్ ఏమైనా తేడా పడితే మెయిన్ ఛానల్ ఎగిరిపోద్ది కదా. సో అందుకని భయంతో ఆయన సెకండ్ ఛానల్ దింపుతుండట అనమాట. ఇలాంటివన్నీ సేఫ్ సైడ్కి. ఇలా అన్వేషణ చేసేటన్నీ సేఫ్ సైడ్గానే ఉంటాయి ఎప్పుడు కూడా. మనకే కొంచెం లేట్గా అర్థం అవుతూ ఉంటాయి అనమాట. ఆయన ట్రూ సబ్స్క్రైబర్ కాబట్టి విఆర్ అన్న గురించి మాకు తెలుసు. ఆయన సబ్స్క్రైబర్స్ కూడా ఆయన ఎందుకు తెలుసు కాబట్టి ఎవరు కూడా విఆర్ అన్న మీద ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు. అండ్ మీరు కానీ చూస్తే విఆర్ అన్న కూడా చెప్తారనమాట ఆ వీడియోలో. అంటే ఈ విధంగా విత్డ్రాల్ ప్రాబ్లమ్స్ వచ్చినందుకు నేను ఒక కేసును కూడా సాల్వ్ చేశాను అని చెప్పి. ఇట్లాగే ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు. ఆల్రెడీ వీడియోలో చెప్తున్నాడు, అంటే కొంచెం రిస్క్ ఉంటుందని చెప్పి. మళ్ళీ ఇట్లాగే ఏమైనా వచ్చినా కానీ జెన్యున్గా ఉన్న వాటికి కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఎంత పాజిటివ్గా చేసినప్పుడు ఆయన మీద టార్గెట్ చేయాల్సిన పని లేదనైతే నా ఫీలింగ్ అసలుకి. మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా రైజ్ చేస్తాడు, ఇది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. ఇది అన్వేషణ అంటే ఓన్లీ మన తెలుగు వాళ్ళనే టార్గెట్ చేస్తారనమాట, నార్త్ వాళ్ళని చేయడు. అంటే నార్త్ అంత పెద్ద సరుకులు, అంత పెద్ద పెద్ద బెట్టింగ్ ల్యాపులు, చీప్ క్వాలిటీ బెట్టింగ్ ల్యాపులు చేస్తూ ఉంటారు మనకంటే వాళ్ళు బీభత్సంగా. అలాంటి వాళ్ళ మటుకు ఏం పేకరు అనమాట. ఆ నార్త్ వాళ్ళు అయితే మరి డైరెక్ట్గా మన తెలుగు ఫోటోలు పెట్టుకొని చేస్తారు. ప్రసాద్ అని మీద పెట్టి చేస్తారు, ఇంకా రకరకాల క్రియేటర్స్ అందరు పెట్టేసి ఓల్డ్ ఫోటోలు పెట్టేసి టెలిగ్రామ్ ఛానల్, బొకడా ఛానల్ అన్ని క్రియేట్ చేసి ప్రమోట్ చేస్తాడు. వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోడు అనమాట అన్న. ఎందుకంటే ఆయనకి వ్యూస్ రావు కదా, అది పాయింట్ ఆడ. గవర్నమెంట్ మీద చేస్తే వ్యూస్ రావు కదా, అది పాయింట్ ఆడ. ఇంకోటి ఏంటంటే ఇంకొక పర్ఫెక్ట్ పాయింట్ కూడా మాట్లాడాడు అనమాట విఆర్. ఆయనకు మైండ్ సెట్ సరిగ్గా లేదు, అన్వేషణకి మైండ్ సెట్ సరిగ్గా లేదు చెప్పాలంటే. ఒక లేడీ ముందు ఎట్లా మాట్లాడాలో తెలియదు, నోరు తీస్తూ బూతులు అంటాడు. నువ్వు కరెక్టే అయ్యా, నువ్వు వచ్చిన చోట అలాంటిది అనుకో, ఈడ కూడా ఎవరైనా పద్ధతులు లేరు. నోరు తీస్తే ప్రతి ఒక్కరికి వచ్చేటి బూత్లే. అలాంటిది నువ్వు పర్టికులర్గా చెప్పుకోవాల్సిన అంత పని లేదు కదా, నువ్వే పెద్ద ఏదో పోటుగడు అని చెప్పి చెప్పులే. సో ఒక పబ్లిక్ ప్లేస్లో ఎలా మాట్లాడాలి అనేది కూడా నువ్వు ఫస్ట్ తెలుసుకో అన్న. మా అందరికి చెప్పేటప్పుడు కొంచెం పద్ధతిగా నోట్ని అదుపులో పెట్టుకొని ఉంటే నీకే మంచిది ఎప్పటికైనా. ఇంకోటి ఏంటంటే మొన్న మీరు ఎవరో ఐపీఎస్ ఆఫీసర్తోనో ఎవరితోనో ఇంటర్వ్యూ చేస్తారు కదా, అప్పుడు నీ పాత వీడియోలని చూపించాల్సింది. అంటే నువ్వు ఈ వ్యభిచారాల కోసం మాట్లాడుకునేటివన్నీ చూపిస్తే ఆ రోజు నీ చాప్టర్ క్లోజ్ అయిపోయేది ఆయన ముందే. ఇంకా సార్ ముందు ఏంటంటే మీరు తప్పుగా మాట్లాడుతున్నావు మళ్ళీ, అది కూడా ఆయన కానీ కొంచెం సీరియస్గా ఉంటే ఆ రోజు అన్వేషణ చాప్టర్ క్లోజ్ అయిపోయి ఉండేది. అట్టో నీ అదృష్టం బాగుంది, మీ అమ్మ నాన్న చేసుకునే పుణ్యం
నీకు కలిసొచ్చింది కాబట్టి బతికిపోయావు అన్న. లేకపోతే ఆ రోజు నీ చాప్టర్ క్లోజ్ ఇంకా. ఇంకా ఏంటంటే అన్న నువ్వు చెప్తావు అన్న మా నాన్నగారు ఈ విధంగా ఏదో ఫ్యాక్టరీ సంథింగ్ డిజాస్టర్ జరిగితే ఒక 20,000 అమౌంట్ వచ్చింది. దాన్నంతా గ్యామింగ్‌లో పోగొట్టుకున్నానని చెప్తావు కదా! సో, దట్ ఈస్ ద మెయిన్ కాజ్ యూ హావ్ ఫాట్ ఫర్ ద కేసెస్ రైట్? బట్ ఇక్కడ అన్న నువ్వు గమనించిన పాయింట్ ఏందంటే, ఇలా తప్పుగా అంటున్నందుకు ఏమనుకోవద్దు. ఇట్స్ అబౌట్ ద మైండ్ సెట్ అన్న. మీ నాయనకి మైండ్ సెట్ సరిగ్గా లేదు అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు వాడేమో ఆ గ్యామ్లింగ్ ఆడేవాడేమో మీ నాన్నని పిలిచి మరి ఆ డబ్బులు పెట్టి నువ్వు గెలుచుకోమని చెప్పలే కదా! మీ నాన్నే ఆశపడి ఆ డబ్బులు నాయన కాడ పెట్టుకొని పానొక్కున్నాడు. ఇప్పుడు ఆయన తప్పేం లేదు కదా అక్కడ. బెట్టింగ్ చెప్పినాడు తప్పే. ఇప్పుడు బెట్టింగ్ చేయమని అక్కడ ఏమన్నా చెప్పాడా ఆయన? ఆయన ఏమన్నా ఇన్‌ఫ్లుయెన్సరా ఆ బెట్టింగ్ చేసే ఆయన? లేదు కదా! మీ నాయనే పోయి ఆయన కాడ 20,000 తగలబెట్టుకొని వచ్చినాడు. సో, ఇప్పుడు తప్పెవరిది ఇక్కడ? మీ నాన్నదా? ఆ బెట్టింగ్ ఆయనదా? చెప్పు. దీనికి కూడా సమాధానం చెప్పలేవు నువ్వు. ఎందుకంటే నీకు కూడా తెలుసు తప్పు చేసింది ఎవడని. ఇక్కడ మారాల్సింది జనం. మారాల్సింది మైండ్ సెట్. ఒక్కసారి బుద్ధొచ్చినప్పుడు ఇంకోసారి దాని జోలికి పోకూడదన్న. అదీ కాక మీ నాన్న అంత పెద్ద స్టేజ్‌లో ఉన్నాయన, 2, 3 పిల్లకాయలు ఉన్నాయన, అలా చేయడం ఏంది? అప్పుడు మైండ్ సెట్ ఎవరికి బాలేదు? అర్థమైంది కదా! ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే నేను ఒక తలబచ్చనాయన్ని అనుకో, నీ దృష్టిలో అదే కదా! 2020 టైమ్స్‌లో కరోనా టైం అనమాట అది. ఆ టైంలోనే మనం కొత్తగా ఫోన్ కొన్నాం అన్నీ చేసామనమాట. అప్పుడు ప్లే స్టోర్‌లో కుప్పలు తెప్పలుగా ఉండేటివి. ఈ గ్యామ్లింగ్ యాప్స్ ప్లే స్టోర్‌లోనే ఉండేటివి డైరెక్ట్‌గా. నేను ఆడాను అప్పుడు. ఏదో స్పిన్ గేమ్ అంటే ఏదో 400 వరకు బాగానే వచ్చింది. తర్వాత నుంచి రీఛార్జ్ చేసుకోమని చెప్పే లోపల మనకు తెలియదు కదా! అప్పుడు నాకు ఇంకా అకౌంట్ కూడా లేదు. మా అమ్మ అకౌంట్ తీసుకొని డెబిట్ కార్డులో పెట్టి మొత్తం గోకేస్తది దానికి. అప్పుడు ఒక 500 బొక్క పెట్టించుకున్నా. సరే ఆ చిన్నపిల్లని కాబట్టి 500 అనగానే నాకు ఇంకా పడిపోయి ఇంకా దాంతో అక్కడితో దాన్ని డిలీట్ చేసి పనుకేసి ఇంకా దాన్ని చేసాను, అన్ఇన్‌స్టాల్ చేశాను అనమాట. అప్పటికి ఇంకా బుద్ధి బాలే కదా మనకు. తర్వాత ఫస్ట్ ఇయర్ వచ్చిన. ఇంటర్ ఫస్ట్ ఇయర్ దాటామనమాట అప్పుడే. అప్పుడు మళ్ళీ టెలిగ్రామ్ స్కామ్‌లో ఒకటి ఇరుక్కున్నా. ఆడొక 500, 600 బొక్క. ఇంకా అప్పటికి మనకి ఇంకా బుద్ధి రాలేదు కదా! తర్వాత మళ్ళీ ఇంకా ఇంటర్ స్టార్టింగ్‌లోనే ఐ థింక్ ఇంటర్ 10థ్ ఆ గ్యాప్‌లో మళ్ళీ ఒకడు యూట్యూబ్ ఒకటి తగిలినాడు. ఓపి టాకీస్ అని చెప్పి. ఆ ఎదవ మీద కూడా మన ఛానెల్‌లో వీడియోస్ చేస్తున్నాను. వాడు నన్ను ఫ్రాడ్ చేశాడు. నా దగ్గర వీడియోస్ చేపించుకొని 4,000 ఇస్తా అని చెప్పి. అప్పుడు నేను 10థ్‌లోనే ఉన్నప్పుడంతా నా ఏజ్ ఎంత 15, 16 ఉంటది. ఆ ఏజ్‌లో 4,000 అంటే చాలా ఎక్కువ అసలకి. చాలా ఎక్కువ నా దృష్టిలో. ఎంత కష్టపడ్డానంటే ఆ ఫోన్‌లో గీగలవుతున్నా నా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి మొత్తం చేశాను. 20+, 50+ వీడియోస్ చేశాను ఆయనకి. వాడు నన్ను ఫ్రాడ్ చేసి దొబ్బేశాడు. దెన్ ఐ ఫిక్స్ ఇట్. అప్పుడు ఆ చిన్న వయసులోనే నాకు ఇయన్నీ తగిలినాయి కాబట్టి ఇంకిప్పుడు నా ఏజ్ మేకి 21 పడుతది. ఇప్పటికి నేను ఏ బెట్టింగ్ యాప్ జోలికి పోలేదు. ఎలాంటి గేమింగ్ యాప్స్ జోలికి పోలేదు. ఐ ఫిక్స్ మై మైండ్ సెట్ హియర్. ఓకేనా? ఇక్కడ నీ మైండ్ సెట్‌ని నువ్వు ఎంత కరెక్ట్‌గా పెట్టుకుంటావో నేను ఏ బెట్టింగ్ యాపు, ఏ ఎదవ, ఎలాంటి వాడు కూడా నీ లైఫ్‌ని ఏం పీకలేడు. నీ బొచ్చు కూడా తాకలేడు వాడు. అలా జరగాలంటే మారాల్సిందే నీ మైండ్ సెట్. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నావు అన్న, నీ వీడియోని ఓపెన్ చేసేటప్పుడు బెట్టింగ్ యాప్ యాడ్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు యూట్యూబ్ వాడి మీద కేసేయాలంటావా? అవుద్దా అది? చెప్పులే అవుద్దా? ఇంకోటి ఏందంటావు, ఇప్పుడు ధోని ప్రమోట్ చేస్తాడు, విరాట్ కోహ్లీ ప్రమోట్ చేస్తాడు, వీళ్ళందరూ ప్రమోట్ చేసినా ట్యాక్స్‌లు కడుతున్నా అంటావు. ఇప్పుడు ట్యాక్స్‌లు కడితే డబ్బులు పోతాయి, డబ్బులు పోయినట్టు కదా! దానికి డైరెక్ట్‌గా 3 కోట్లు వస్తాయంటున్నాం అనుకో. సరే నువ్వు నేను కలిసి ఇద్దరం వేసేద్దాం. అంటే వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు కదా! మనకు పెడితే ఏం కాదు కదా డబ్బులు. పెట్టేద్దాం అంటావు మరి? నువ్వు పెట్టేద్దాం అని చెప్తే నేను కూడా రెడీగా ఉన్నా. ఇద్దరం కలిసి పెట్టేసి 3 కోట్లు కొట్టేద్దాం. సో, దాంట్లో 50-50 చేసుకుందాం. అంటే నీకు కొంచెం ఎక్స్ట్రానే ఇస్తాలే అన్న. అంటే నువ్వు మళ్ళీ ట్రావెలింగ్ అని చేయాలి కదా! సో, 2 కోట్లు నువ్వే తీసుకో. 1 కోటి నాకు ఇచ్చేస్తే సరిపోద్ది. సింపుల్‌గా ఉంటది. ఓకేనా? డీల్ అంటే చెప్పు. కింద కామెంట్‌లోనే పెట్టమంటే పెట్టు. సో, అది ఇప్పటికి చాలా ఎక్కువగా మాట్లాడేస్తాం అనుకుంటా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మారాల్సింది మన మైండ్ సెట్టే. అంతే. నీకు నీ ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీ ఉందనుకుంటే నువ్వు గేమింగ్ జోలికి, బెట్టింగ్ జోలికి తప్పవు. ఇంక నువ్వు నాయకపోవాలి అనే మైండ్ సెట్‌లో ఉంటే నిన్ను ఇంకెవడు ఆపలేడు.